నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి రాజధాని పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. సిఆర్డీఏలో చర్చించిన తర్వాత రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో వాటిని ఆమోదిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏపీ సచివాలయంలో నేడు చంద్రబాబు అధ్యక్షతన 48వ సిఆర్డీఏ జరగనుంది. దీనికి మంత్రి నారాయణతో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు 48,000 కోట్లకు సంబంధించి కూడా సిఆర్డీఏ పనులను ప్రారంభించడానికి కూడా ఆమోదం సిఆర్డీఏ సమావేశంలో తెలుపుతున్నారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా తీసుకురావాలనే దాని మీద కూడా సిఆర్డీఏ సమావేశంలో చర్చించనున్నారు. సిఆర్డీఏ సమావేశం చర్చించిన అనంతరం రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో కూడా మంత్రులందరూ కూడా ఈ సిఆర్డీఏ సమావేశం సంబంధించి ఏదైతే ఆమోదం తెలిపారో ఇవన్నీ కూడా సమావేశం కేబినెట్ లో కూడా ఆమోదం తెలుపనున్నారు. టోటల్ గా సిఆర్డీఏ సమావేశంలో కేవలం రాజధానికి సంబంధించి, రాజధాని అమరావతికి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయో దాని మీద కూడా, ఇంకా మెరుగైన పనులు ఎలా చేయాలనే దాని మీద కూడా కీలక సమావేశం జరగనుంది. దీంతో పాటు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా ఏదైతే స్థల సేకరణ కావచ్చు, రెండో విడత భూసేకరణ కావచ్చు, వీటన్నిటి మీద కూడా సిఆర్డీఏ కమిషనర్ తో పాటు నారాయణ, ఏదైతే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి సిఆర్డీఏలో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఈ నిర్ణయానికి సంబంధించి రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో కూడా దానికి ఆమోదం తెలుపుతున్న నేపథ్యం అయితే ఉంది. జ్యోతి, అయితే రాజధానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే దీని మీద చర్చించి వివిధ అంశాల మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఈ సమావేశం అనంతరం జరగనున్నాయా? ఖచ్చితంగా. ఏదైతే ఈ రోజు సిఆర్డీఏలో కీలక అంశాలు అంటే రాజధాని పనులు పురోగతి కావచ్చు, రాజధానికి ఏదైతే పారిశ్రామికంగా ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద కావచ్చు, రాజధానికి పెట్టుబడులు సంబంధించి పారిశ్రామికవేత్తలు కావచ్చు, దీంతో పాటు ఏదైతే దాదాపు 48 కోట్లకు సంబంధించి కూడా రాజధాని పనులు గత సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపి ఈ సమావేశంలో కూడా ఆమోదం తెలిపి రేపు జరగబోయే ఏదైతే కేబినెట్ మీటింగ్ ఉందో ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ రోజు చర్చించిన విషయాలన్నీ కూడా రేపు కేబినెట్ లో మీటింగ్ లో పెట్టి రేపు సిఆర్డీఏ పనులకు సంబంధించి కావచ్చు, రాజధాని అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా రేపు కేబినెట్ మీటింగ్ లో అయితే ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తుంది. జ్యోతి, రైట్. థ్యాంక్ యూ కొండలరావు. తెలంగాణ సీఎం